మా చిట్టలకి ఈరోజు అందరం కలిసి మంచి పేరు ఆలోచించాము. మీరు గెస్ట్ చేయండి ఏంటో. వీడి వల్ల అమ్మమ్మ అయ్యాను 9 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొడుకు పుట్టారు ఇప్పుడు వీడి వల్ల నాన్నమ్మ అయ్యావు. అస్సలు ఉండట్లేదు, జారిపోతుంది ఎలాగంటే అలాగా. అయితే మేము లాంగ్వేజ్ పెడుతున్నాం పేరెంట్కు. అమ్మేది బంగారం ఏది అమ్మవారి పేరు. మా అమ్మగారు ఎలా చూస్తున్నారు చూడండి వెనక నుండి. తెల్లవాసరికి లేపుసారు ఈరోజు. మా నాన్నగారికి వీడియోలు అవన్నీ అంటే పెద్దగా నచ్చవు. అదిగో బెస్ట్ ఫ్రెండ్స్ ముగ్గురు వెనక సీట్లో కూర్చున్నారు. మన బుడ్డోడికి నాలుగు నిద్ర ఎక్కువ, డాడీ వాళ్ళు పడుకునిపోయాడు. మా అమ్మ మనవరాలు నా మీదే ఫుల్ గా సీరియస్గా ఉన్నారు. అందుకే వర్మగారి ఫేస్ చుంచుబుడ్డిలా వెలిగిపోతుంది. ఫంక్షన్ హాల్ కి మాకన్నా ముందు పంతులు గారు వెళ్ళిపోయారట. ఇంకా అందుకే బండి రై రయ్యమని కొడుతున్నారు. చీర కట్టుకోవాలి, నగలేసుకోవాలంటారు. మళ్ళీ ఎంత పేసారు లేట్ అయితే ఊరుకోరు. అందుకే మా వైపు ఏ ఫంక్షన్స్ అయినా సరే మన వాళ్ళందరూ రెడీ అయిపోయి ఫస్ట్ వేరే కార్లు వెళ్ళిపోతారన్నమాట. నన్ను మాత్రం ఇంకో కార్లో తోసేస్తారు. ఇదిగో ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళేంత వరకు నవ్వమన్నా నవ్వరు. శివయ్య దయ వల్ల ఈరోజు బార్సాల ఇంకా ఉయ్యాల్లో వేయడం అన్ని చాలా మంచిగా జరగాలి. అందరూ వచ్చి రూమ్ లో చేరుకున్నాము. ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వబోతుంది. పైన మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసి రమ్మంటున్నారు. అమ్మమ్మ గారు, సారీ నాన్నమ్మ గారు. ముఖం వెలిగిపోతుంది మనవరాలు పుట్టేసరికి. నాన్నమ్మ గారు అయిపోయారు అంతే, హుషారుగా ఉన్నారు. కట్నాలు రెడీ చేసుకోండి. కట్నాలు పుట్టక్క మోచక్క 9 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొడుకు పుట్టారు ఇప్పుడు వీడి వల్ల నాన్నమ్మ అయ్యావు. మీ ఇద్దరు మోకాలు ఒకలా ఉన్నాయి. చెరుకో 2 బూర్లు బుగ్గల్లో పెట్టుకున్నట్టే ఉంటారు ఇద్దరు. బుజ్జితల్లి బజ్జుంది. అసలు ఎన్నో ఏళ్ళకి మళ్ళీ మా ఇంట్లో ఇలా పసిపిల్ల. మండపం డెకరేషన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మన వాళ్ళని కూర్చోబెట్టారు పంతులు గారు. ఈ పై నుండి గాలి కొట్టేస్తుంది. దీపాలని తీసి పక్కన పెట్టమంటారేమో అడుగుదాం పంతులు గారిని. మా తమ్ముడు ఏదో పడిసినట్టున్నాడు. ఇప్పుడు ఈ దీపాలను తీసుకెళ్లి ఏదో కార్నర్ లో పెట్టాలంట. జాగ్రత్త పట్టుకోవాలి, అసలే నిండా నూనెతో ఉన్నాయి కుందులు. మా నాన్నగారి నుంచి చోట అంత గాలి రావట్లేదంట, ఈ కింద పెట్టిమంటున్నారు. దీపాలను చుట్టూ తిప్పి నా పక్క తీసుకొచ్చే పెట్టమ్మా అంటున్నారు పంతులు గారు. మేము వచ్చిన వెంటనే పూజ స్టార్ట్ చేస్తారు. ఇంకా చుట్టాలు వచ్చేసరికి టైం పడుతుందని. బుజ్జి తల్లి మాత్రం మంచి వజ్జుంది. కరెక్ట్ గా నాన్న చెవులో పేరు చెప్పినప్పుడే లెగుస్తుందేమో. ఈయనకు మాత్రం చంటి పిల్లలు అంటే ఎంత ఇష్టం, అస్సలు వదలమన్నా వదలరు. ఇదిగో మన వాళ్ళు ఎవరో వస్తున్నట్టున్నారు. ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంది, ఇక్కడే వెలిగించేద్దాం దీపాలు. బ్యాక్ డ్రాప్ మాత్రం అరిటాకులతో చాలా సింపుల్ గా నీట్ గా సెట్ అయింది. ఎంత క్యూట్ గా ఉందో, చిన్న బొమ్మలాగా. తల రైట్ సైడే ఉండాలంట. జాగ్రత్తగా ఇలా తీసుకెళ్లి అలా అమ్మోళ్ళు వేసేద్దాం. ఇంకా నైవు ఒళ్ళో వేస్తే లెగిసిపోద్దేమో అనుకున్నాను. చిట్టి తల్లికి రాత్రి అంతా నిద్ర లేనట్టుంది పాపం. శృతికి రోజు జాగారమే. పంతులు గారి మంత్రాలకు మాత్రం డెఫినెట్ గా లెగిసిపోద్ది. అసలే పంతులు గారు మండపంలో ఉన్న వాళ్ళు అందరికీ నిమించినట్టు చదువుతారు. మంత్రాలకి మనోడు లెగిసిపోయాడు. ఈ డ్రింకులు తాగద్దరే నీకు పడదంటే వెండో చేయడు. పొరపాటున మంచిది కాదంటే చాలు ఎక్స్పైరీ డేట్ ఎతికేస్తాడు. ఈయనకి ఏసీలో ఉండ స్వెట్టింగే. చుట్టాలు వచ్చే టైం అయింది, రిసీవ్ చేసుకున్నారు అంటే మొహమ్మద్ పడుతున్నారు. నా చీరకు మ్యాచ్ అయ్యేటట్టు మంచి షర్ట్ తీసి పెడితే అది వదిలేసి ఇది వేసుకున్నారు. పట్టు అంటే వేసుకోవడానికి నచ్చరు, మాట్లాడితే కంఫర్ట్ అంటారు. ముందు ఫంక్షన్స్ కి ఏడ్ చేస్తారు. వర్మ గారిని కొత్త కెమెరా కొనమని కాకపడుతున్నాను. ప్రైజెస్ చూసుకుంటున్నారు, ఇక్కడ తక్కువ, బ్యాంకాక్ లో తక్కువ అని. మామిడి పళ్ళు డబ్బాలతో తీసుకొచ్చారు, భలే ఉన్నాయి ఒక్కొక్కటిని. తాంబూలాల్లో పెట్టడానికంట. అసలు పిల్లలు ఒక మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా దేవుడిచ్చిన వరం అంటారు కదా. అసలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి మార్పుని తీసుకొస్తారు పిల్లలు మాత్రం. మన లైఫ్ పుట్టిన నుండి పెళ్ళైన దాకా ఒకలా ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఫుల్ మారిపోతుంది.
ఈ పిల్లలు దీపాల దగ్గర ఎక్కడికి వెళ్ళిపోతారని మా మమ్మీ టెన్షన్ ఫుల్. ఈ బుడ్డోళ్ళందరూ పెత్తనాలు చేయకుండా ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క బాటిల్ పెట్టారు. మరెందుకని మనోడికి లక్కీగా పిన్నిస్ దొరకలేదు. ఇంకా దొరికితే కన్నాలు పెట్టేస్తాడు బాటిల్ కి ఫుల్ గా అందరి మీద స్ప్రే చేయడానికి. అసలు ఎక్కడ తగ్గట్లేదు, ఒకరికి మించిన ఒకరు. ఈ మధ్యలో ఉన్న బుడత మాత్రం మామూలు అల్లరు కాదు. మన బుడ్డోడికి ఇద్దరు ఆడపిల్లకి అస్సలు పడదు. ఈ ఇద్దరు ఆడపిల్లలు కలిసి మన బుడ్డోని కూర్చోబెట్టారు కిందన. చిట్టి తల్లికి మాత్రం పట్లగా ఎంత బాగా నప్పిందో. సూర్యరేఖల నయనమా సరిగ్గా మా తమ్ముడు భుజం దగ్గర కొన్నాను నేను. వీళ్ళిద్దరు ఫేస్ చూసి మాట్లాడాలంటే మెడ నొప్పి వచ్చేస్తాయి. శృతి మనసంతా మా దగ్గర ఉంది, ఎంతమే పూజ అయిపోతే వచ్చేద్దామని. పూజ దగ్గర సర్దాల్సినవి చాలా సామాన్లు ఉన్నాయి. ఈ మరదల పిల్లని ఇక్కడే ఉండమంటున్నాను, పంతులు గారు పిలిస్తే ఇద్దరు వెళ్ళి సర్దేద్దామని. మా అక్క కష్టపడి మ్యాంగోస్ అన్ని సెపరేట్ చేస్తుంది. అసలే ఇవి తాంబూలానికి అని చెప్పి తెప్పించారంట అత్తయ్యలు. ఇంకొక పావు గంటలో నామకరణం స్టార్ట్ చేస్తారంటే ఈ లోపు కొన్ని తాంబూలాలు సర్దిద్దాం. సువర్ణ రేఖలా ఉన్నాయి ఈ పళ్ళు చూడడానికి. మంచి భలే ముగ్గేయి. మా అమ్మగారు నా మీద జోకులు వేసుకుని నవ్వేసుకుంటున్నట్టున్నారు. మనోడు ఏకంగా 5 రోజుల నుండి ఏం తినట్లేదంటే. మళ్ళీ ఒళ్ళు వచ్చేస్తే అమ్మ ఎత్తుకోలేదని పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. పంతులు గారు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. స్టేజ్ మీద కూర్చుని మా తమ్ముడి మీద జోకులు వేసుకుంటున్నాము. పంతులు గారు ముందు వీళ్ళిద్దరిని ప్లేస్లు మారమంటున్నారు. ముందు ఈ పిల్లని అందుకుందాం. అమ్మ నా చేతిలో లెగిసిపోయింది. ఈ పట్లంగాలో ములిగిపోయింది ఏకంగానే. శృతి వాళ్ళు వేసిమంటున్నారు మళ్ళీని. నేను ఇలాగ బుడ్డిదాన్ని ఎత్తుకునేసరికి మా బుడ్డిది వచ్చింది ఎత్తిసుకుంటానని వీళ్ళిద్దరికి ట్విన్నింగ్ చేయించాను లెహంగా. అసలు ఎంత దగ్గర స్టిచ్ చేయించానో అయినా కానీ పొడుగైపోయింది షంటిపిల్లకి. లెహంగాకి మళ్ళీ లోపలికి క్యాను చూడండి ఎలా చూస్తుందో. మళ్ళీ పడుకోమన్నా పడుకోదు. శృతి నెమ్మదిగా ఎలాగోలాగా అడ్జస్ట్ చేస్తుంది. వెండిపాలెం నిండా బియ్యం వేసి పసుపు కొమ్ములు పెట్టారు. పంతులుగా చెప్తుంది పసుపు కొమ్ముతో బియ్యంలో రాయాలంట. ఎందుకు ఇలా రాయిస్తారో మీరు ఎవరికైనా తెలుసా? మా కోడల పిల్ల అమ్మోల్లో కూర్చొని అలా నన్నే చూస్తుంది. బుడ్డిదానికి ఏం అర్థం అవ్వట్లేదు, అటు ఇటు చూసుకుంటుంది. మా మమ్మీ అంటున్నారు అత్తలాగా ఇంత కళ్ళేసుకొని చూస్తుందని. ఫేస్ అయితే అచ్చం శృతియే. ముఖం తిప్పట్లేదు, కెమెరా ఎటు ఉంటే అటే చూస్తుంది. నిద్ర చాలేనట్టుంది పాపం, బలవంతంగా లేపేసాము. పంతులు గారి వైపు ఎంత క్యూట్ గా చూస్తుందో, ఏం మంత్రాలు చెప్పేస్తున్నారు అనేసి. మా తమ్ముడు అసలే తెలుగులో వీక్, ఏ ఒత్తులు సైడ్ చేస్తున్నాడు. చిన్నప్పుడు కోరకుండా నవోదయాలో చదవడం, తెలుగు సబ్జెక్ట్ లేదన్నమాట వీళ్ళకి. పాప తర్వాత 1 సంవత్సరం పాటు స్పెషల్ గా తెలుగు నేర్పించడానికి ఒక టీచర్ వచ్చేవారు ఇంటికి. ఈ బుడతలందరినీ ఆ పెద్దోళ్ళ మధ్యలో కూర్చోబెట్టాము. పూజ అయినంత వరకు స్టేజ్ మీదకి రావద్దు, ఇక్కడే కూర్చోండి అని. లేకపోతే తాంబూలాన్ని పెట్టిన పళ్ళుతో బాలాట ఆడుతున్నారు. మా అమ్మగారు పైకి వస్తున్నారు, ఎందుకంటే పేరు పెట్టినప్పుడు ఫస్ట్ అంతా పెద్దవాళ్ళ పేర్లన్నీ పెడతారనమాట. సో ఎవరెవరు పేర్లు కలుపుతారా అని చెప్పి కూర్చోమంటున్నారు. ఇగో ఇంకా ముత్తాతలు ముత్తమామల పేర్లన్నీ వరుసగా ఈ బుడిదానికే. ప్రతి శుభకార్యంలోని పెద్దలను గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. మా మమ్మీ పంతులు గారి కన్నా ఫాస్ట్ చదువుకొని వెళ్ళిపోతున్నారు పేర్లన్నీ. బుడ్డమ్మ మాత్రం ఒళ్ళో కూర్చొని సైలెంట్ వినేస్తుంది. అన్నీ అర్థమైపోయినట్టే. పేరు ఆల్రెడీ ఇంట్లో రాసామన్నమాట పేపర్ మీద, అది కనిపించట్లేదు. ఈ బామర్ది కలిసి మా మీద జోకులు వేస్తున్నారు. ఆ పేపర్ ఏదో మేం పారేసినట్టు పంతులు గారి దగ్గర ఫిట్టింగ్ పెట్టడానికే. అసలే పంతులు గారు జాగ్రత్తగా పేరంతా నీట్గా రాసి ఇచ్చారనమాట పేపరు. మా అమ్మగారు మా తమ్ముడు ఎక్కడో పెట్టేసి నన్ను ఎతకమంటున్నారు.
ఈ చిన్నమ్మకి పేరు ఆలోచించడానికి అందరం ఎంత అతలకుతలం అయిపోయాము. మొత్తానికి ఫ్యామిలీ అందరూ ఆలోచించి సరైన పేరు ఒకటి తీసుకొచ్చాము. శృతి పేరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డీటెయిల్డ్ గా. ఆడపిల్లే పుట్టాలని మా మమ్మీ ఎన్ని పూజలు చేశారో, అందుకని అమ్మవారి పేరే పెడుతున్నారు. వీళ్ళిద్దరికి ఆ బాటిలే కావాలట. ఇద్దరు ఆడపిల్లల దగ్గర ఉంటే అసలు పడదు. అమ్మవారి పేరు చిట్టమ్మకు పెట్టబోయే పేరు పేపర్లో ఎంత రాశారు చూడండి. ఏకంగా 3 లైన్లు ఉంది. అత్తగారు కోడలు కలిసి గుర్తొచ్చిన పేర్లన్నీ చెప్పేసినట్టున్నారు. నెల రోజుల నుంచి ఇద్దరు తెగసించేసుకున్నారు ఏం పేరు పెట్టాలనేసి. అబ్బా వేడివేడిగా టీలు. ఉదయాన్నే లెగిసిపోవడం కాదు కానీ బుర్ర తిరిగిపోతుంది. మనవాడు తీసుకుందాం. ఈయన నాకు ఒక కప్పు ఇమ్మంటే నేను తాకూడదంట. ఈయన టీ ఎత్తుకెళ్ళిపోదాం. మన వాళ్ళిద్దరూ పూజ అయిపోయినంత వరకు అసలు ఏం తినకూడదు, తాకూడదు. మా అమ్మగారు మనవరాలను అలా ఎంగేజ్ చేస్తున్నారు ఈ మందార పువ్వు చూపించి. ఈ ఫ్లవర్ తీసుకుందామని తెగ ట్రై చేస్తుంది. నా అన్నమేమో చేతికి అందించట్లేదు. శృతి భయపడిపోతుంది. పాపం పగలంతా ఇది లెగుసుంటే నైట్కి బొడ్జోదంట. మొత్తానికి మా మమ్మీ ఈరోజు నాతో రన్నింగ్, వాకింగ్, జాగింగ్ అన్ని చేయించేస్తున్నారు వరుసగా. నిమిషం కూడా చెప్తున్నారు అక్కడ ఇది మర్చిపోయాను ఇది మర్చిపోయానని. బుడిది ఇందాక నుంచి నన్నే ఫాలో అవుతుంది. ఈ గ్లాస్ డోర్లతో ఆడకండరా అంటే మధ్యలో ఉండిపోతారని చెప్పినా వినట్లేదు. అమ్మా మన చిన్నమ్మ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా ఇప్పుడు ఆ ఫ్లవర్ ఇచ్చేస్తే నోట్లో పెట్టుకోవడానికి. పాప ఎంత బేగా చేతికి దొరికితే నోట్లో పెట్టి చప్పరించేద్దాం చూస్తుంది. అసలే మంచి బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. వీళ్ళు ముగ్గురు రమ్మంటుంటే రావట్లేదు. హైట్ వైజ్ బాగా సెట్ అయ్యారు కొండపల్లి బొమ్మల్లాగా. ఇదిగో మళ్ళీ ఇద్దరు ప్లేస్లు మారుతున్నారు అటు ఇటును. మన బుడ్డమ్మ వెనక నుండి సైలెంట్గా వచ్చేస్తుంది. ప్లీజ్ మమ్మీ ఒక్కసారి ఇవ్వండి ఎత్తుకుంటానంటుంది. హ్యాండిల్ చేయడం కష్టమమ్మా అంటే విందు. చాలా మంది పిల్లలు పుట్టిన 11 daysకే పేర్లు పెట్టేస్తుంటారు కదా 21 days కలగా. కానీ మా ఇంట్లో మాత్రం 3rd month 5th month. మా బుడ్డి తల్లికి మాత్రం 3rd month లో చేసాం అనుకుంటాను. ఈ చిన్నదానికి మాత్రం 5th month లోనే చెయ్యాలని పట్టుపట్టారు మా మమ్మీ. చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెవిలో చెప్పిన పేరు మంచిగా వినాలని. ఉండండి పట్లంగా సర్దేద్దాం నీట్గా. పిల్ల చిన్నది అంచు పెద్దది. ఈ బార్డర్ కొంచెం పొట్టి చేపిద్దాం అంటే లుక్ పోతుందని చెప్పి లైట్ తగ్గించాము. అమ్మా ఇంతవరకు ఎత్తుకున్నాను కదా ఇంక కూర్చోడానికి నచ్చట్లేదు. అస్సలు ఉండట్లేదు, జారిపోతుంది ఎలాగంటే అలాగా. లేదమ్మా సీరియస్గా చూస్తుంది. ఉండంటారా నవ్వుతారా రాత్రి అంతా మీ అవ్వని పడుకోనివ్వనని. అల్లరిలో మాత్రం ఈ అత్తనే పోలాలి. మొత్తానికి అమ్మమ్మ దగ్గర ఫ్లవర్ మన పొట్టమ్మ కొట్టిసింది. ఇగో ఎదురుగా కూర్చొని బుడ్డి పిల్లకి చూపిస్తుందంట ఏడకుండానా. ఈ తలకి బ్యాండ్ పెట్టాలనిపిస్తుంది. ఇగో ఇప్పుడు చిన్నదాన్ని ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుంటున్నారు నెమ్మదిగా. सोमाजस्पान् सौषधीभिराजस्पान् तेन त्वाजसाजस्पन्दं करोमि यज्ञाजस्पान् सदक्षिणाभिराजस्पान् तेन त्वाजसाजस्पन्दं करोमि ब्रह्माजस्मत्तब्राह्मणैराजस्मत्तेन त्वाजसाजस्पन्दं करोमि. మా తమ్ముడు సైలెంట్ గా కూతురు చెవిలో చెప్తున్నాడు దాని పేరు. పక్కన ఉన్న శృతికే వినిపించట్లేదు, ఇంక మనకే వినిపిస్తుంది. బుడ్డమ్మకి నాలాగా 2 పేర్లు. ఫస్ట్ నేమ్ క్లింకారా, అందరికి చాలా బాగా నచ్చింది. ఇంకా ముద్దు పేరు దైవాంశిక. 2 మంచి పవర్ఫుల్ నేమ్సే పెట్టారు లలిత అమ్మవారి ఆశీస్సులతో. పేరు ఏకంగా మా తమ్ముడు కథ చదివినట్టు చదివిస్తున్నట్టున్నాడు చెవులో. ఒళ్ళో నుంచి జారిపోతుంది అస్తమానికి. చింతలకి బట్టలు అందించే టైం అయింది. ఇదిగో రూమ్లో ఉన్నవి ఒక్కొక్కటి ఇంకా ఈ హాల్లోకి తెచ్చి పెట్టేస్తున్నాం. ఈ గ్లాస్లో ఉన్న పాలు ఒక్కొక్కరు వెళ్ళి ఉంగరంతో వేయాలంట నోట్లో. ముందైతే 3 సార్లు ముంచమంటున్నారు పాల్లో ఉంగరం. అసలు ఆ ఉంగరంలోకి 2 చుక్కలైనా సరిగ్గా వస్తాయో రావో. చింతలకి ఓ పక్క ఆకలేసేస్తుంది పాపం. మా తమ్ముడికి నవ్వు వచ్చేస్తుంది ఫుల్ గానా. ఉంగరంతో అసలు ఏం పడతాయి పాలనేసి. ఇదిగో ఇప్పుడు వాళ్ళ అమ్మ తాగిస్తుంది.
అవి వేస్తుంది ఒక చొక్కే అంటే మళ్ళీ అది సైడ్ నుంచి పక్క వచ్చేస్తుంది. మరి ఇంకో దారి లేదు, ఇప్పుడు డబ్బాతో పట్టిడే పాలు అందాకలకి బాటిల్ తోసేస్తుందేమో అని చెప్పి అమ్మ గట్టి పట్టుకుంది చేతులు. బొజ్జ నిండా చుక్క పాలు పడిపోతే ఇంకా అసలు అల్లరి పెట్టదు. లేకపోతే ఈ ఫంక్షన్ హాల్ టాప్ లేపేస్తాము నేను మా మేనకోళ్ళను. ఇదిగో తాతీలు మామూలు వెయిటింగ్ ఉంగరంతో పాలు తాగించడానికి. ఈ బుడంకాయలు ముగ్గురు గ్లాస్ అంత బరువు లేరు కానీ గ్లాస్ డోర్తో ఉయ్యలు ఊగుతున్నారు. మనోడిని మాత్రం పట్టుకుందాం అంటే చేతికి దొరకట్లేదు అస్సలు, పరుగులే పరుగులు. మనోడికి కూడా ఉంగరం ఇచ్చిమంటున్నాడు, పాలు తాగిపించేస్తాడట. మా అత్త చీర అరిటాకుల్లో కలిసిపోయింది బ్యాక్గ్రౌండ్లో. ఫోటో ఫ్రేమ్లో సరిగ్గా రావట్లేదు, ఆ వెనక నిలబడమన్నాము. ఈయన ఎక్స్ప్రెషన్స్. మేనగోడలు ఏడుస్తుంది అక్కడంటే ఇద్దరు మావయ్యలు కబుర్లు ఆడుకుంటున్నారు అక్కడ. ఈ చక్రాల షర్ట్ తమ్ముడు అప్పుడే పెద్దనాన్న అయిపోయాడు. అస్సలు నించున్న ప్లేస్ నుంచి కదలట్లేదు ముగ్గురును. అల్లుడు అత్త తల మీద జంతికలు వేసేస్తున్నాడు కష్టపడి. ఈ బుడ్డి పిల్లలందరూ చంటి పిల్లలు ఎత్తిసుకోవడానికి ఎగిరెగిరి మరి చూసేస్తున్నాడు ఉంగరంతో పాలు తాగుతుందని. మళ్ళీ మురిసిపోవడం ఒకటి. అదిగదిగో ఆ నవ్వు చాలు మావిని పడేయడానికి. మనడు పంతులు గారిని డీవియేట్ చేస్తున్నాడు అల్లడి చూడమని చెప్పి. ఎవరిని వదలట్లేదు. అత్త క్లాప్స్ కొట్టమంటుందని తెక్కసపడిపోతున్నాడు. దెబ్బకి ఏడుపాపింది బుడ్డిది. గంగోత్రి మూవీ గుర్తొస్తుంది చూస్తుంటే. మండుతున్నట్టున్నాయి చేతులు. ఈ పిల్లకాయలు మిస్ అయిపోతున్నారు ఫోటోలోని. ఒక్కొక్కరిని ఎతికి తీసుకురావాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మనోడు మాత్రం అస్సలు కుదురుగా ఉండట్లేదు. పూజ అయిపోయింది కదా, ఇంక స్టేజ్ మీద హల్చల్ చేస్తున్నాడు. ఈ అత్త అల్లుళ్ళు ఇద్దరు ఒకలాటోళ్ళు ఇలా కనిపిస్తారు కానీ అత్తదాల మీద అక్షింతలు ఏరేస్తున్నాడు సైలెంట్ గా. అసలు మనోడు చేష్టలు చూస్తే అలా చూసుకొని ఉండిపోవాలనిపిస్తుంది. అందరూ కెమెరా కాసి చూస్తుంటే నా కళ్ళు మాత్రం బుడ్డోడి మీద ఉన్నాయి. ఏంటో ఈరోజు మరీ అమాయకుడిలో నటించేస్తున్నాడు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. అబ్బా అబ్బా ఏం అమాయకం. బ్యాంకాక్ లో ఉన్న బొమ్మలన్నీ పాప కోసం తెచ్చేస్తాడట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. బేబీ పుట్టినప్పటి నుండి బోల్డ్ అని కబుర్లు చెప్తున్నాడు ఇలాంటివి. మొత్తం హాల్లో ఉన్న బుడతలందరినీ స్టేజ్ ఎక్కించాము గ్రూప్ ఫోటో కోసం. బుడ్డమ్మ సైలెంట్ గా నాన్నోళ్ళలోకి వచ్చింది ఏడ్చుకొని. ఎదురుగా ఆడుతున్న పిల్లలందరినీ చూస్తుంది అలాగా. వచ్చిన చుట్టాలందరూ తాపించారు పాలు. లాస్ట్ మేము ఎదురే ఉన్నాము. కొంపతీసి గ్లాస్ తో పట్టి కంటున్నారు. ఈయన నిద్ర వచ్చేస్తున్నట్టుంది. తెగ ఆవలింతలు తీసేస్తున్నారు. ఈయన చుక్క పడిందా లేదా అని టేస్తున్నారు. ఈ ఉంగరం అందుకొని మనం కూడా 3 సార్లు తాగిపోద్దాము. మన బుడ్డోడు ఎలాగ గ్లాస్ వైపు చూస్తున్నాడు. బేబీ తాగకపోతే తాగేద్దామనేమో. ఉండమ్మ ఇప్పుడే బేబీ ఏడుస్తుందంటే ఇంకో ఉంగరం లాగేసుకుంటున్నాడు. అటు తాగిపిస్తాడట. ఇందాకటి నుంచి అందరినీ అడుగుతున్నాడు రింగ్ తాగిపిస్తానని. ఇప్పుడు దొరికింది మనోడికి. అబ్బా ఈ క్లిప్ మాత్రం నేను దాచుకుంటాను. భలే క్యూట్ గా ఉన్నారు. మా అందరిని చూసి ఏడుస్తుంది కానీ బుడ్డోని చూసి మాత్రం ఏడట్లేదు. ఈ బుల్లి ఫ్యామిలీకి మా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. పేరు పెట్టడం అయిపోయింది, ఇంకా ఉయ్యాల్లో వేయడమే ఉంది. చిన్నమ్మ ఫేస్ బార్సల్ అనేసరికి లాగేసింది. ఉయ్యాల్లో వేసే ముందు దిష్టి తీసేయాలి. అయినా కానీ అలవాటు లేని బట్టలోడు కదా, గబగబా ఓ జొబ్బా వేసి బజ్జో పెట్టాలి ఒక గంటైనా. బుడంకాయ చూపు చూస్తుంటే ఇప్పుడప్పుడే పడుకునేలా లేదు. మన చేతిలో కానీ చంటి పిల్లలు పడ్డారంటే ఇంక ఉయ్యాలు ఊగినట్టే. మా అమ్మమ్మ గారు ఉంటేనా ఇలా ఫోటోలు దిగనెవరు. పిన్ని చేతిలో ఎంత క్యూట్ గా ఉందో. 5 months నుండి పిన్ని అలవాటు అయిపోయింది బాగా.
మా లేడీస్ అందరం గ్రూప్ ఫోటో ప్లాన్ చేసేసరికి ఈ జెంట్స్ అందరూ రెడీ అయిపోయారు. మా ఐడియా కాపీ కొట్టారు మొత్తానికి. చిన్నమ్మ పడుకుని పోయినట్టుంది, కామ్గా ఉంది. హారతి టైము. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నామో అంతమంది పట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను హారతి. అత్తయ్యలందరూ ఆశీర్వదించేస్తే ఇంకా ఆడపిల్లలందరం వచ్చి హారతి ఇస్తాము. పట్టుకుంటే హారతి పళ్ళం ఎక్కడుందా అని ఎత్తుక్కోవాలన్నమాట. అంతమంది ఆడపిల్లలు ఉన్నాం ఏకంగా పట్టుకోవడానికి. మా అక్క లాగేసుకుంటున్నారు, నేను ఇస్తానంటే నేను ఇస్తానని. మా మమ్మీ మంచి టైంకి వచ్చారు సరిగ్గా. ఆడపిల్లలందరం మా అమ్మగారు పడిపోతాం ఇప్పుడు. ఇదిగో వీళ్ళందరూ లేట్ కమర్స్, లేట్గా వచ్చినందుకు పనిష్మెంట్. ఇంకా మా అక్క హారతి మిస్ అయిపోయింది అనుకున్నాను, కరెక్ట్ టైంకి వచ్చింది. గబగబా మండపం ఎక్కించి హారతి పళ్ళని చేతిలో పెట్టి పంతులు గారు ఆజ్ఞాపించారు కానీ అగ్గిపెట్టి పట్టుకొని రెడీగా ఉన్నాము వెలిగించడానికి. మన వాళ్ళకి హారతి ఇచ్చే ముందు కుంకుమ బొట్టు పెట్టేద్దాం. శృతికి ఆల్రెడీ చాలా పెద్ద బొట్టే ఉంది, చాలా లైట్ పెడదాం చిన్నది కంట్లో పడకుండా. ఇంకా హారతి వెలిగించకముందే మా తమ్ముడు ఇంకా 10 రూపాయలు 25 రూపాయలు అంటున్నాడు. ఎంతమంది జనాభాను చూసుకోడా. స్టైల్గా పల్లెం అయితే పట్టించుకున్నాం కానీ ఇప్పుడు పాట అంటారేటో. మక్కలు నోట్లో పాడుకుంటున్నారు, పక్క వాళ్ళకి ఎవరికి వినిపించకుండా పాట. పుట్టిందాకా పాత్ర ఎట్లా పాడండి ఇప్పుడు బాగా. నా పరంగానే పాడతాను, మీరు ఆత్మ పాడాలి. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చేయమని హారతి కర్పూరాలు అయిపోతూనే ఉన్నాయి కానీ వీళ్ళు ఎవరు పాట పాడట్లేదు. పాట వచ్చిన కూడా సిగ్గుపడిపోతున్నారు పాడడానికి. మా చింతలకే ఊరంతా దిష్టి తగిలిసి ఉంటుంది ఈరోజు, దానికే తీయాలి హారతి. మా అక్క వచ్చి నా చెవులో పాడతానంటుంది, బయటకు పాడమంటే. మా అక్కల్ని పల్లెం గట్టి పట్టుకోమంటున్నాను వదలకుండానా, అసలే కట్నాలు చాలా బరువుగా ఉంటాయి. మా అక్క ఆనందానికి కర్పూరాలు మరి కొంచెం ఎక్కువ వేస్తుంది. సరదాగా మనిషికో కట్ట వేయమంటున్నాము. మా ఆడపిల్లలకి కట్టలు మోసే స్టామినా లేదంట, అందుకే వేయట్లేదట. ఇప్పుడు కాబట్టి ఊరుకున్నాము. కాసేపట్లో చిన్న తల్లిని ఉయ్యాలు వేస్తాం అనమాట. ఉయ్యాలు వేసినప్పుడు కానీ ఇవ్వకపోతే ఇంక ఫుల్గా అక్కచెల్లి అందరూ ఏడిపించేస్తాము. మా ఈ బుల్లి క్లింకారాన్ని కాదు, మా తమ్ముడిని మరదల్ని. చింతల్ని పడుకోబెట్టేద్దాం. అసలే కాసేపట్లో ఉయ్యాల్లో వేయాలి. నెక్స్ట్ వీడియోలో చిన్నమ్మకి వచ్చిన గిఫ్ట్స్, ఇంకా బారసాల భోజనాలు, ఫుల్ హడావిడి హల్చల్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు.